ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. గోదాంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరులను జిల్లా కేంద్రంలో పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతాల్లో జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రతి నెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని, గోడౌన్లోని యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మరియు కలెక్టరేట్ ఏవో హకీం, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ తదితరులు ఉన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. ప్రజాపాలనలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్యుల సూచనలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు అనుసరించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం, నియమిత పరీక్షలు మరియు ప్రసవానికి ముందస్తు ఏర్పాట్లపై బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో వైద్యుల సలహాలు, సూచనలు అందజేశారు. గర్భధారణ సమయంలో తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంలో దరూర్ క్యాంపులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, గర్భిణీ మహిళలు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం వంటి అంశాలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తల్లి మరియు శిశువు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని శ్రీమతి డాక్టర్ సుజాత, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సంబంధిత అధికారులు ఉన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం నరసింహులపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, అధికారులు. జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో మండలంలోని నరసింహులపల్లి గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను బీర్పూర్ మండలంలో ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమగ్రంగా ఆరా తీసిన జిల్లా కలెక్టర్ కార్మికుల హాజరు నమోదు విధానం, నిమ్స్ యాప్ పరిశీలన, జియో ట్యాగింగ్తో ఫోటో క్యాప్చరింగ్ ప్రక్రియను పరిశీలించారు. పనుల వద్ద కార్మికుల హాజరు సరైన రీతిలో నమోదు చేయాలని అన్నారు. ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షణ బలోపేతం చేయాలని అధికారులకు సందర్భంగా సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కార్మికులకు సముచిత ఉపాధి కల్పించడమే లక్ష్యమని, ప్రతి అర్హుడికి పని దొరికేలా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన సూచించారు. అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణ పనులు నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని, లబ్ధిదారులకు వీలైనంత త్వరగా గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులని సందర్భంగా ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని కూడా పరిశీలించి పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్యం అందే విధంగా వైద్యులందరూ కూడా కృషి చేయాలని సందర్భంగానే సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఈఈపీఆర్ లక్ష్మణరావు, తహసీల్దార్ మరియు ఎంపీడీఓ సమేత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు 15 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో ఎస్సీ సప్లా నిధులు 15 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన సిర్ర నర్మదా మోహన్ల ఇంద్రమయ్యలో గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపి కానుకగా చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరుతో పాటుగా అదనంగా మరో 1,200 ఇండ్లు మంజూరయ్యాయని వివరించారు. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, విమర్శలకు అభివృద్ధి పనులతో సమాధానం చెప్తానని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదల ఇంటికల సాకారం అయిందని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
ఈ ప్రభుత్వంలో మోతే గ్రామానికి దాదాపు ₹1 కోటి నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీఓ వాసవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సర్పంచ్ మహేష్, ఉప సర్పంచ్ చందు, సీనియర్ నాయకులు సురేందర్రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్రావు, మాజీ సర్పంచ్లు జంబట్టి శంకర్, రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్లు గంగాధర్, దమ్మ మల్లారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా వంతుగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. చాలామంది విమర్శలకు నేను జవాబు ఇస్తారు. ఈ పనులే జవాబు అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి మనం పనులతో జవాబు ఇస్తూ ఉంటాం ప్రజలు. అదైతే గ్రామం జగిత్యాల పట్టణానికి అతి దగ్గర. అసలు జగిత్యాల కలిసిపోయినట్టే. తహసీల్ ఆఫీస్ ఎక్కడ ఉన్నారంటే మోతే శివారు అంటారు, సంజయ్ కుమార్ దవాఖాన ఎక్కడంటే మోతే శివారు, జబ్బిగత్ ఎక్కడంటే మోతే శివారు. అలాంటి రెవెన్యూ శివారు అక్కడ జరుగుతున్న గ్రామం మోతేలో దాదాపుగా కలిసిపోయింది. కొంత గోవిందపల్లి ప్రాంతాన్ని మున్సిపల్ పరిధిలో కూడా కలపడం జరిగింది. ఆ తర్వాత మోతే గ్రామం వివిధ సందర్భాల్లో ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెప్పాలి. ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్లో ఇక్కడ రోడ్లు కావచ్చు, గతంలో ఎస్టీ కాలనీ దగ్గర రోడ్లు కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. మొన్ననే మహిళా సంఘ భవనానికి కూడా ఆడబిడ్డ కట్టంలాగా ఆడబిడ్డలకు ఇక్కడ మనం పూర్తి చేస్తున్నాం. 2 మంజూరు అయ్యాయి కానీ ఒక స్థలం లేక అయిపోయింది. వీరైతే ఇక్కడ ఖాళీలో పెట్టుకున్నా. అదేవిధంగా మోతే జాబ్తాపూర్ రోడ్ విషయంలో ప్రతిపాదనలు ఇచ్చాం. రోడ్డు కొంత పెద్ద కూడా చేయాల్సి పోతుంది. ఎందుకంటే జాబ్తాపూర్లో పెద్ద ఎక్కడ గోడౌన్స్ అవుతున్నాయి. ఇంకా కూడా గోదాంలో షార్టేజ్ ఉన్నది, ఒక స్థలం ఉన్నది. ఇక్కడ ఈ ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, పేదవాళ్ళ ఇల్లు మోతే గ్రామాల్లో చాలా కనబడి. గతంలో దాదాపు 60-50 ఏళ్ల క్రితం చాలా ఇల్లు తెలిసినాయని చెప్పి కూడా మన ఎప్పుడు వచ్చే అప్పుడు ఇందిరమ్మ కాలం, అప్పుడున్న హౌసింగ్ మంత్రులు, అప్పుడున్న సర్పంచ్ గారు పెద్దలు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. జనగణన కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా నిర్వహించాలి. భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికకు ఈ గణాంకాలు కీలకం. కలెక్టర్ సత్యప్రసాద్. జనగణన 2027 హౌస్ లిస్టింగ్పై సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో జనగణన 2027 కార్యక్రమం నిర్వహణలో భాగంగా తొలి దశలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ సంబంధించి సంబంధిత అధికారులకు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జనగణన తొలి దశలో నిర్వహించాల్సిన హౌస్ లిస్టింగ్ కార్యక్రమంపై నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో చెప్పిన ప్రతి అంశాలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గతంలో పలుమార్లు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరిగిందని, ఇందులో సమాచారం అందించడం ఐచ్ఛికమని, జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. జనగణన కార్యక్రమంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారం అందించిన చట్ట ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లకు జనగణన సంబంధించి అన్ని అంశాల్లో పూర్తి అవగాహన ఉండాలన్నారు. జనగణన సంబంధించి అధికారులకు ఇచ్చిన మెటీరియల్ 1-2 సార్లు చదవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ పనితీరు గమనించాలని, ప్రతి అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని, కింది స్థాయి సిబ్బందికి వదిలిపెట్టవద్దని అన్నారు. జనగణన కార్యక్రమం దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రజల నివాస గృహాల వివరాలు, మౌలిక సదుపాయాల స్థితి, కుటుంబాల వివరాలు తదితర అంశాలను ఈ దశలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతో, ఏవో హకీం, మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. కోరుట్లలోని తన స్వగృహానికి వచ్చిన ఇటీవల జనజీవన స్రవంతిలో చేరిన మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సుమారు 4 దశాబ్దాల అజ్ఞాతవాసం అనంతరం మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తన స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో స్థానికంగా ఉద్వేగభరిత వాతావరణం కలిగింది. బుధవారం ఉదయం హైదరాబాద్కు వెళ్లిన ఆయన సోదరుడు గంగాధర్తో పాటు కుటుంబ సభ్యులు ఆయనను రిసీవ్ చేసుకుని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కోరుట్లకు చేరుకున్నారు. సుమారు 4 దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టిన దేవ్జీ రాకతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కోరుట్లకు చేరుకున్న వెంటనే ఆయన తన పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి స్వర్గస్థులైన తల్లిదండ్రుల ఫోటోలకు నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆయన చిన్ననాటి మిత్రులు, బంధువులు ఆయనను కలిశారు. బంధువులను కలిసిన తిరుపతి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఆ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత
మొదటిసారిగా సొంత ఇంటికి రావడం జరిగిందని వివరించాడు. తాను ఉద్యమ బాటలో వెళ్ళినా తిరిగి మళ్ళీ సొంత ఇంటికి వస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నాడు. తనను కలవడానికి చిన్ననాటి మిత్రులు బంధువులు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను చెప్పాలని అనుకున్నది గతంలోనే విలేకరుల సమావేశంలో హైదరాబాద్లో తెలిపానని అన్నారు. ప్రస్తుతం తాను తన బంధుమిత్రులను చిన్ననాటి స్నేహితులను కలవడానికి మాత్రమే ఈ వచ్చానని వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.